అందరికీ నమస్కారం అండి. గాయత్రక హోమ్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనకి ఇప్పటికే శ్రావణ మాసం అనేది ప్రారంభమయ్యింది. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం కూడా ఎంతో విశిష్టత అనేది ఉంటుంది. అయితే మనకి వచ్చే మొదటి శుక్రవారం, శ్రావణ శుక్రవారంలో మొదటి శుక్రవారం ఎంతో విశేషమైంది. ఎందుకంటే మనకి 9వ తారీఖు ఆగస్టు 9 శుక్రవారం నాడు నాగపంచమి తిథి కూడా ఉందండి. నాగపంచమితో కూడినటువంటి మొదటి శ్రావణ శుక్రవారం అద్భుతమైనటువంటి రోజు అనమాట. అయితే ఇవాల్టి వీడియోలో మనకి ఆగస్టు 9 శుక్రవారం నాడు నాగపంచమి వచ్చింది కాబట్టి నాగపంచమి పూజ ఎప్పుడు చేసుకోవాలి, శ్రావణ శుక్రవారం పూజ ఎప్పుడు చేసుకోవాలి, పాటించవలసినటువంటి నియమాలు ఏంటి, రెండు పూజలకి ఒకే నియమాలు పాటించాలా లేదంటే వేరువేరు నియమాలు పాటించాలా, చేయవలసినటువంటి పరిహారాలు ఏమిటి అనేదంతా కూడా ఈరోజు వీడియోలో మీతో డీటెయిల్గా చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందివ్వటానికి చాలా మోటివేటివ్గా ఉంటుంది. అయితే ఇప్పుడైతే వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. అయితే శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి కూడా ఎంతో విశేషం అనేది ఉంటుంది. పైగా ఈ శ్రావణ మాసంలో ఈ మొదటి శ్రావణ శుక్రవారం రోజునే మనకి నాగ పంచమి అనేది వచ్చిందనమాట. నాగపంచమి పూజ ఎప్పుడు చేసుకోవాలి అనే విషయానికి వచ్చినట్లయితే నాగపంచమి తిథి మనకి 2024 సంవత్సరంలో ఆగస్టు 8వ తారీఖు గురువారం రాత్రి 9:53 ప్రారంభమవుతుందండి. మనకి ఆగస్టు 9 శుక్రవారం రాత్రి 11:53 వరకు ఈ తిథి అనేది ఉంటుంది. సూర్యోదయ సమయానికి ఏ రోజైతే ఉంటుందో ఆ రోజునే మనం పర్వదినంగా పరిగణిస్తాం కాబట్టి శ్రావణ మాసంలో నాగపంచమి తిథి మనకి 9వ తారీఖు ఆగస్టు 9 శుక్రవారం నాడు వచ్చింది. అంటే ఈ రోజే మనం నాగుల పంచమి అలాగే మొదటి శ్రావణ శుక్రవారం పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎంత విశేషమైనటువంటి రోజు అంటే ఈరోజు లక్ష్మీ అమ్మవారిని అలాగే శివపార్వతుల్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అలాగే సాక్షాత్తు ఆ విష్ణు స్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా ఈరోజు పూజించవచ్చండి. అంత విశేషమైనటువంటి రోజు అన్నమాట ఈ మొదటి శ్రావణ శుక్రవారం. అయితే మనం నాగపంచమి పూజ ఎప్పుడు చేసుకోవాలి అనే విషయానికి వచ్చినట్లయితే తెల్లవారుజామునే బ్రహ్మముహూర్తంలో నాగపంచమి పూజ అలాగే మీరు మొదటి శ్రావణ శుక్రవార పూజ రెండు ఒకేసారి మీరు చేసుకుంటే చాలా మంచిది. మీకు వీలుంటే అలా చేసుకోండి. లేదక్క మాకు అలా చేసుకోవటం వీల్లేదు అనుకున్నవారు తెల్లవారుజామునే లేచి ఇంటినంతా శుభ్రం చేసుకొని మీరు మొదట నాగపంచమి పూజ అనేది చేసుకోండి. ఈ పూజ ఎలా చేయాలనేది కూడా నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. తర్వాత సాయంత్రం వేళ మీరు అమ్మవారికి ప్రత్యేకంగా పూజ అనేది నిర్వహించుకోవచ్చు. అలాగే మీరు నాగపంచమి పూజ చేసేటప్పుడే మీరు అమ్మవారి ఫోటోని పెట్టుకొని అలాగే శివపార్వతుల యొక్క ఫోటోని పెట్టుకుని అలాగే ఆ పూజలోనే వెంకటేశ్వర స్వామి ప్రతిమ ఉంటే ప్రతిమ పెట్టుకోవచ్చు, లేదంటే ఫోటో ఉంటే ఫోటో పెట్టుకోవచ్చు. ఈ ముగ్గురు దేవతామూర్తుల యొక్క ఫోటోని మీరు పెట్టుకుని పూజ అనేది నిర్వహించుకుంటే చాలా మంచిదండి. అయితే ఈ రోజు నాగపంచమి పూజ ప్రత్యేకంగా ఎలా చేసుకోవాలనేది మీతో షేర్ చేస్తున్నాను. అయితే హిందూ ధర్మం ప్రకారం నాగపంచమి పూజకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. నాగదోషం, కాలసర్పదోషం అలాగే రాహు కేతు కుజ దోషాలు ఏమైనా తొలగిపోవాలి అన్నా, సంతానం ప్రాప్తించాలి అన్న ఈ నాగపంచమి నాడు చేసే పూజ చాలా శ్రేయస్కరం. నాగపంచమి పూజ వెనుకాల చాలా కథలైతే ఉన్నాయండి. అయితే ముఖ్యంగా ఆదిశేషుని యొక్క సేవలకు ఎంతో ఆనందించినటువంటి విష్ణుమూర్తి వరం కోరుకోమనగా ఆదిశేషుడు నేను ఉద్భవించినటువంటి రోజున మానవాళి అంతా నన్ను సేవించాలి అని వరమడిగారటండి. అప్పటి నుండి మనకి శ్రావణంలో వచ్చే శుద్ధ పంచమి రోజున ఈ నాగపంచమి పూజని చేసుకోవాలి అని విష్ణుమూర్తి వరమిచ్చారట. ఈ విధంగా ఈ కథ చాలా ప్రాముఖ్యత పొందింది. ఇంతటి విశిష్టం ఉన్నటువంటి ఈ నాగపంచమి పూజ నార్మల్గానే ఉదయాన్నే నిద్రలేచి ఇంటినంతా క్లీన్ చేసుకుని మీ పూజా మండపంలో ఈ పూజ చేసుకోవచ్చు, లేదంటే సెపరేట్గా పీఠం పెట్టుకుని చేసుకోవచ్చు. పూజా మండపంలో కూడా ఈ పూజని చక్కగా చేసుకోవచ్చు. అయితే ఈరోజు ప్రత్యేకంగా శివలింగానికి గనుక మనం అభిషేకం చేయించుకున్నా చాలా మంచిది. మీ ఇంట్లో కనుక శివలింగం ఉంది అనుకుంటే పాలతో లేదంటే నీటితోనైనా అభిషేకం చేయడానికి ప్రయత్నించండి, చాలా మంచిది. ఈ విధంగా అభిషేకం మీకు నచ్చిన ద్రవ్యాలతో అభిషేకం అనేది చేసుకోవచ్చు. ఈరోజు ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది. ఒకవేళ మీ ఇంట్లో కనుక నాగ పడగ ఉంది అనుకుంటే నాగ పడగకి కూడా పూజ అనేది చేసుకోవచ్చు. ఇవేమీ లేవు అనుకుంటే శివుడికి అభిషేకం చేసి శివుని యొక్క పూర్తి అంటే కుటుంబ సమేతంగా ఉన్నటువంటి పటాన్ని పెట్టి పూజ అనేది నిర్వహించుకుంటే సరిపోతుంది. అందులో కూడా మనకి ఆదిశేషుడు కొలువై ఉంటారు కాబట్టి మనకి ఆదిశేషునికి పూజ
అందుతుందనే విశ్వాసం అన్నమాట. అయితే ఇక్కడ అభిషేకం అంతా పూర్తి అయిన తరువాత చక్కగా శివుడికి మనం పూజ అనేది నిర్వహించుకోవాలండి. ఈ పూజ శివునికి ప్రత్యేకంగా ఎందుకు చేయాలి అంటే, మనం శివునికి చేసినట్లయితే అది ఆదిశేషునికి చేసినట్లేనమాట. మీ దగ్గర ప్రత్యేకంగా ఉంది అనుకుంటే చేసుకోవచ్చు, లేదంటే ఇలా శివలింగానికి పూజ అనేది నిర్వహించుకోండి. ముందుగా ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా వినాయకుడిని స్తుతించుకుంటాం కాబట్టి వినాయకుడికి పసుపు కుంకుమతో పూజ అనేది చేసి వినాయకుని యొక్క స్తోత్రాలు శ్లోకాలు చదివి బెల్లం ముక్కను నైవేద్యంగా ఉంచి మేము తలపెట్టే ఏ కార్యక్రమంలోనూ ఆటంకాలు లేకుండా చూడస్వామిని నమస్కరించుకుని తరువాత శివునికి పూజ అనేది ప్రారంభించాలి. ఈరోజు ప్రత్యేకంగా ఆదిశేషుని యొక్క శ్లోకాలు స్తోత్రాలు చదువుకుంటే చాలా మంచిది. ఇవేమీ రావు అనుకుంటే ఓం నాగరాజాయ నమః అనుకుంటూ మంత్రాన్ని పఠిస్తూ మీరు అష్టోత్తరం కానీ లేదంటే పూజ కానీ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ పూజ చేసేటప్పుడు బ్రహ్మచర్యం పాటించాలి, మాంసాహారం భుజించకూడదు. అలాగే మీరు తెల్లవారుజామునే పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే మనం సర్పాలకి మనం పూజ అనేది నిర్వహించుకునేటప్పుడు తెల్లవారుజామున వాటికి పూజ చేస్తే చాలా మంచిది. అలాగే శివునికి మనం ప్రత్యేకంగా పూజ చేస్తున్నాం కాబట్టి తెల్లవారుజామునే శివుని పూజ చాలా శ్రేయస్కరం. అలాగే అష్టోత్తరం చదువుకుని చక్కగా దీపధూపాన్ని స్వామివారికి చూపించి నైవేద్యంగా పచ్చి పాలను పెట్టుకోవచ్చు, ఆవు పాలు. అలాగే పచ్చి చలివిడి నైవేద్యంగా పెట్టుకోవచ్చు, నువ్వుల ఉండని నైవేద్యంగా పెట్టుకోవచ్చు. వీటిని నైవేద్యంగా పెడితే చాలా మంచిదండి. ఈ విధంగా నైవేద్యం పెట్టిన తర్వాత పూజ అంతా పూర్తయిన తర్వాత 12 నామాల్ని మాత్రం తప్పకుండా చదువుకోవాలి. అది నేను స్క్రీన్ మీద రాసి మీకు చెప్తూ ఉంటాను, ఒకసారి చూడండి. అవేంటంటే అనంత, వాసుకి, శంఖపాల, కాళియ, తక్షక, పింగళి, శేష, పద్మ, కంబల, కర్కోటక, అశ్వతార, ధృతరాష్ట్ర ఈ 12 నామాల్ని తప్పకుండా చదువుకోవాలి. అలాగే సంతానం కావాలి అనుకున్న వారికి ఈ పూజ ఒక్కటే మార్గం అండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి భక్తి శ్రద్ధలతో నమ్మకంతో ఎవరైతే నాగపంచమి రోజున పూజ అనేది నిర్వహించుకుంటారో వారికి తప్పకుండా సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఎందుకంటే నేను ఇది పర్సనల్గా కూడా నేను చూశానండి, కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. అలాగే మీరు తలపెట్టినటువంటి కార్యక్రమాల్లో ఏ కార్యక్రమంలోనైనా విజయం సాధించాలి అంటే మీరు పూజ అంతా పూర్తయిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి, దగ్గరలో ఉంటే, లేదంటే శివాలయానికైనా వెళ్ళండి. శివాలయంలో కూడా మనకి పుట్ట అనేది ఉంటుంది. పుట్ట దగ్గర చక్కగా అలికి ముగ్గులు పెట్టి ఆ పుట్టకి పాలు పోయటానికి అన్నీ కూడా సిద్ధం చేసుకుని చక్కగా పాలు పోసిన తర్వాత మీరు ఒక తెల్లని వస్త్రాన్ని తీసుకువెళ్ళి తెల్లని వస్త్రాన్ని ఆ పుట్ట మీద ఉంచి మీరు పూజని ఆచరించండి. అంటే తెల్లని వస్త్రాన్ని పుట్ట మీద ఉంచిన తర్వాత మీరు పాలు పోసి చక్కగా మీరు అష్టోత్తరాలు అవన్నీ కూడా చదువుకుని పూజను నిర్వహించుకోండి. పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీరు తెల్లని వస్త్రాన్ని మీ వెంట తెచ్చుకోండి. మీరు తలపెట్టి ఏ కార్యక్రమానికి మీరు వెళ్ళినా కూడా ఈ తెల్లని వస్త్రాన్ని కనుక మీరు తీసుకువెళ్ళినట్లయితే ఖచ్చితంగా విజయం సాధిస్తారండి. తప్పకుండా ఇది జరుగుతుంది. ఎందుకంటే అంతటి విశేషమైనటువంటి ఫలితం అనేది ఉంటుంది. తప్పకుండా మీ లైఫ్లో మార్పులు అనేవి చూస్తారు. అలాగే ఈ రోజు నాగపంచమి రోజు ఎవరైతే పూజ చేస్తారో గర్భ దోషం ఏదైతే ఉంటే అది పోతుందండి. గర్భ సంబంధితటువంటి రోగాలు ఏమైనా ఉంటే అవి కూడా పోతాయి. సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే మీకు ఏదైనా కాల సర్పదోషం కానివ్వండి, సర్పదోషం కానివ్వండి, ఇట్లాంటి రాహుకేతు దోషాలు కానివ్వండి, ప్రత్యేకంగా ఏలినాటి శని ఉన్నవారు కూడా ఈ నాగపంచమి రోజున పూజ చేసుకుంటే చాలా చాలా శ్రేయస్కరం అన్నమాట. కాబట్టి తప్పకుండా ఈ పూజను నిర్వహించుకుంటారని అనుకుంటున్నాను, నిర్వహించుకోవాలని కూడా కోరుకుంటున్నాను అన్నమాట. ఈ విధంగా బ్రహ్మముహూర్తంలో చేసుకోండి. లేదు అంటే కనుక మీరు 10 గంటల లోపే ఈ పూజ పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి. అయితే ఈ పూజ చేసుకునేటప్పుడే మీరు అమ్మవారి యొక్క పూజ చేసుకుంటే చాలా మంచిది. అంటే ఈ పూజ అనంతరం మీరు అమ్మవారికి కూడా చక్కగా అభిషేకం చేసుకోవాలనుకుంటే అభిషేకం చేసుకోవచ్చు. అదేవిధంగా అష్టోత్తరం చదువుకొని అమ్మవారికి ఇష్టమైనటువంటి పూజా ద్రవ్యాలతో కూడా మీరు పూజ అనేది నిర్వహించుకోవచ్చు. ఇబ్బంది ఏమీ లేదు. రెండు కూడా ఒకేసారి పూజ అనేది నిర్వహించుకోవచ్చండి. ఒకవేళ మాకు అలా కుదరదక్క మేము విడివిడిగా చేసుకోవాలి అనుకుంటే ఉదయం నాగపంచమి పూజ చేసుకోండి. సాయం సంధ్య వేళలో మీరు దీపారాధన అనేది ఎలాగో చేసుకుంటాం కాబట్టి అమ్మవారికి సాయం సంధ్య వేళ దీపారాధన చాలా ఇష్టం కాబట్టి సాయం సంధ్య వేళలో లక్ష్మీదేవి అమ్మవారికి పూజ అనేది నిర్వహించుకోవచ్చు. లేదు మీరు 2 పూట్ల కూడా పూజ చేసుకుంటాము అంటే కనుక మీరు 2 పూట్ల కూడా పూజ అనేది చేసుకోవచ్చు. ఎలాగైనా చేసుకోవచ్చండి, ఇబ్బంది ఏమి లేదు. ఎందుకంటే అంతటి మహత్తరమైనటువంటి పర్వదినం మనకి మొదటి శ్రావణ శుక్రవారం ప్లస్ నాగపంచమి పూజ, ఈ 2 కూడా కలిసి రావటం అనేది అరుదుగా జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈరోజు అందరూ కూడా పూజ అనేది చేసుకోవటానికి ప్రయత్నించండి.
అలాగే మొదటి శ్రావణ శుక్రవారం రోజున ఇంటినంతా కూడా శుభ్రం చేసుకొని ఇంటి గడపని పచ్చగా ఉండేటట్టు చూసుకోండి. ఎవరైతే నేను చెప్పే నియమాలు పాటిస్తూ అమ్మవారి యొక్క పూజని ఆచరిస్తారో వారి ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదండి. ప్రతి స్త్రీ కూడా చక్కగా కుంకుమ బొట్టు ధరించి కాళ్ళకి పసుపు ఉంచుకొని గాజులు వేసి ఒక మహాలక్ష్మిలాగా ఇంట్లో తిరిగితే ఆ ఇల్లు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మన పట్టిందల్లా కూడా బంగారం అవుతుందండి. అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకంగా శుక్రవారం నాడు శ్రావణ మాసంలో శుక్రవారం అంటే చాలా ప్రత్యేకం. అందులోనూ గడపకి పసుపు రాసి గడప పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది. అలాగే తులసి దళాలని మీ పూజలో ఉంచినట్లయితే ఇంకా మంచిదండి. ప్రత్యేకంగా శ్రావణ మాసంలో తులసమ్మని కూడా ఆరాధిస్తూ ఉంటాం. తులసమ్మకి కూడా చక్కగా ఉదయం సాయంత్రం వేళలో దీపారాధన చేసుకుంటే ఇంకా మంచిదన్నమాట. అలాగే అమ్మవారి పూజ చేసేటప్పుడు కూడా అమ్మవారి నామస్మరణతో ఉండి అమ్మవారికి ఇష్టమైనటువంటి పూజా ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటితో పూజ అనేది చేసుకుంటే ఇంకా మంచిది. అయితే అమ్మవారికి ఇష్టమైనటువంటి లక్ష్మీ స్థానాలు ఏమిటి అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఒకసారి చూడండి, మీకు యూజ్ అవుతుంది. ఒకవేళ మీ దగ్గర పూజా ద్రవ్యాలు ఏమీ లేదు అనుకుంటే కనుక పసుపు కుంకుమ సమర్పించైనా మీరు పూజ చేసుకోవచ్చు. ఇక్కడ భక్తి ప్రధానం. అంతేకాకుండా అమ్మవారికి ఇష్టమైనటువంటి శ్లోకాలు స్తోత్రాలు అన్నీ కూడా చదువుకుంటూ లలితా పారాయణం చేసుకోండి. నేను ప్రత్యేకంగా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే ఈ శ్రావణ శుక్రవారం రోజున మీరు ప్రత్యేకంగా అమ్మవారికి కనకధర స్తోత్రాన్ని పఠించండి. చాలా మంచిదండి. ఒకవేళ మీకు రాదు అనుకుంటే విని చదవటానికి ప్రయత్నించండి. ఇలా కూడా రాదు అనుకుంటే కనీసం వినటానికైనా చూడండి. ఎందుకంటే అంత శక్తివంతమైనటువంటి శ్లోకం అనమాట కనకధర స్తోత్రం. అమ్మవారిని పొగుడుతూ అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని స్తుతించుకుంటూ ఉన్నటువంటి స్తోత్రం అనమాట అది. కాబట్టి కంపల్సరీ చదువుకోవడానికి ప్రయత్నించండి. చాలా చాలా మంచి విశేషమైన ఫలితం ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకంగా ఉప్పు దీపారాధన ఇది కూడా చేసుకోవచ్చు. అలాగే 3వ వారం కూడా ఉప్పు దీపారాధన అనేది చేసుకోవచ్చండి. ఎవరైతే కొత్తగా కామాక్షి అమ్మవారి యొక్క దీపం వెలిగించాలి అనుకుంటున్నారో ఈ శుక్రవారం రోజున వీళ్ళు తప్పకుండా కామాక్షి అమ్మవారి దీపాన్ని పెట్టుకోవచ్చు. అలాగే తులసి కోటను కూడా ఈ శుక్రవారం రోజున పెట్టుకుని కొత్తగా పూజ చేసుకోవాలనుకున్న వారు కూడా చేసుకోవచ్చు. ఇలా పూజ అంతా కూడా పూర్తి చేసుకున్న తర్వాత ముందు ద్వారానికి పూజ చేసుకోవాలి. తర్వాత ఇంట్లోకి వచ్చి అమ్మవారికి గణపతి పూజ చేసిన తర్వాత అమ్మవారికి పూజ అనేది నిర్వహించుకోవాలి. ఇలా పూజ అంతా కంప్లీట్ అయ్యి అష్టోత్తరాలు చదువుకున్న తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టి తాంబూలం అనేది ఇవ్వాలి. ఇలా తాంబూలంలో బ్లౌజ్ పీస్, అదేవిధంగా ఫ్లవర్స్, పసుపు కుంకుమ, అదేవిధంగా ఆకు వక్క ఇవన్నీ కూడా ఇచ్చి అమ్మవారికి తాంబూలం అనేది ఇవ్వవలసి ఉంటుందండి. ఈ విధంగా శ్రావణ శుక్రవారం నాడు నియమాలు పాటిస్తూ ఇంటిల్లి పాది కూడా పూజ అనేది నిర్వహించుకుంటే చాలా మంచిది. ఈ పూజ చేసుకోవాలి, ఈ వీళ్ళు చేసుకోవాలి, వాళ్ళు చేసుకోవాలి అనే నియమం ఏమీ లేదండి. ఎవరైనా ఈ పూజ అనేది నిర్వహించుకోవచ్చు. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ పూజని నిర్వహించుకోవచ్చు. అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు మీరు ఎన్నైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు తయారు చేయలేమనుకుంటే చిన్న బెల్లం ముక్కనైనా కూడా పెట్టి ఈ పూజని నిర్వహించుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ భక్తి ఏకాగ్రత ముఖ్యమన్నమాట. ఎవరైతే ఈ రోజున నాగపంచమి ప్లస్ ఈ మొదటి శ్రావణ శుక్రవారం నాడు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి దీపారాధన చేస్తారు వారికి ఇంట్లో ఎలాంటి మానసిక ఇబ్బందులు కానీ, ఎలాంటి ఆరోగ్య సమస్యలు కానీ, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా, కష్టాలు ఉండకుండా ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలు, ఆయుర ఆరోగ్యాలతో దీర్ఘ సుమంగలిగా వర్ధిల్లుతారని మనకి శాస్త్రాలు చెప్తున్నాయన్నమాట. అలాగే ఈరోజు ఆవు నేతితో దీపారాధన చేయడానికి ప్రయత్నించండి. అయితే ఈ శ్రావణ మాసం అన్ని రోజులు కూడా ఆవు నేతి దీపారాధన చాలా శ్రేయస్కరం. కానీ మేము అలా చేసుకోలేమక్క అని అనుకున్నవారు కేవలం శుక్రవారం నాడు ఆవు నేతి దీపారాధన చేసుకుంటే మంచిదన్నమాట. అలాగే మీరు పూజ చేసే పూజలో 5 దీపాలు ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ 5 దీపాలు పెట్టుకోలేము అనుకున్నవారు 5 ఒత్తులతో దీపారాధన చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ నియమాలు పాటిస్తూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని సేవిస్తే సరిపోతుందండి. అమ్మవారి కరుణా కటాక్షాలు మన మీద ఎప్పుడూ ఉంటాయి. మనం ఎప్పుడూ కూడా అట్టహాసంగా చేసాం, ఎంత అలంకరణ చేశామో, ఎన్ని నగలు వేసి చేశామో అది ప్రాధాన్యత కాదండి. ఎన్ని అమ్మవారికి ఇష్టమైనటువంటి పూజా ద్రవ్యాలతో పూజ చేశాం అది ప్రాధాన్యత కాదు. మనం ఎంత భక్తి శ్రద్ధ ఏకాగ్రతతో అమ్మవారిని కొలిచామనేది ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి లేని వాటి కోసం ఆలోచించకుండా ఉన్న వాటితోనే చక్కగా అమ్మవారికి పూజ అనేది నిర్వహించుకోండి. అమ్మవారి కరుణా కటాక్షాలు మన మీద ఎప్పుడు ఉంటాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కొంచెం లెంగ్దీ అయింది, కానీ 2 పూజలు ఒకేసారి పెట్టడం వల్ల ఇంకా తప్పలేదండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీ గాయత్రి.